హైదరాబాద్లో ఒకే రోజు రెండు రేప్ ఘటనలు. వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై అత్యాచారం ఘటన. మరొక ముందే తాజాగా నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన జరిగింది. బహుశా ఈ వార్త మీకు దిగ్భ్రాంతి కలిగించే అంశం కావచ్చు, కానీ మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి RTV ఈ వార్తలను చెప్తుంది. తద్వారా మీరు అప్రమత్తులు అవుతారన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఎస్, హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన జరిగింది. మహిళపై రేప్ చేశాడు బస్ డ్రైవర్. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్ ఇది. హైదరాబాద్ దగ్గరికి వచ్చిన సమయంలో రేప్ జరిగినట్టుగా తెలుస్తోంది. డయల్ 100కి ఫోన్ చేసింది ఆ మహిళ. డ్రైవర్ను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి 36 మంది ప్రయాణికులు ఉండగా బస్సులో రేప్ ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది, బస్సు డ్రైవర్ ఆమెపై ఎందుకో అఘాయిత్యానికి పాల్పడ్డాడని మాత్రం విచారణ తేలాల్సింది. మహిళపై బస్ డ్రైవర్ రేప్ చేసిన ఘటన హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో చోటు చేసుకుంది. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్ ఇది. హైదరాబాద్కు సమీపంలోకి రాగానే నడుస్తున్న బస్సులోనే మహిళపై అత్యాచారం చేసిన ఘటన దిగ్భ్రాంతిని కలిసింది. నిజంగా ఇది దిగ్భ్రాంతికర వార్తగానే చెప్పవచ్చు. పదే పదే నేర వార్తల్ని చూపించడం మా ఉద్దేశం కాదు, మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే RTV ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్ దగ్గర వచ్చిన సమయంలోనే ఈ రేప్ జరిగినట్టుగా తెలుస్తోంది. డయల్ 100కి ఆ మహిళ ఫోన్ చేసిన దీంతో డ్రైవర్ను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇవాళ ఉదయం వనస్థలిపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్పై అత్యాచారం జరిగింది. మరొక ముందే తాజాగా మరో రేప్ ఘటన చోటు చేసుకుంది. దీంతో హైదరాబాద్లో ఒకే రోజు రెండు రేప్ ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా నడుస్తున్న బస్సులో మహిళపై ఈ అత్యాచారం జరిగింది. ఎస్, మా క్రైమ్ కరెస్పాండెంట్ పెట్రిషియా లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, హైదరాబాద్లో వరుసగా రెండు రేప్ ఘటనలు, నిజంగా వెరీ షాకింగ్ న్యూస్. నడుస్తున్న బస్సులో మహిళపై రేప్, హరికృష్ణ ట్రావెల్స్లో ఈ ఘటన, అసలు ఏం జరిగింది? ఎస్, హైదరాబాద్లో క్రైమ్కి సంబంధించిన అత్యాచారాలు కలకలం రేగుతుంది. ఇవాళ ఒక్కరోజే రెండు ఇన్సిడెంట్స్ జరగడం షాకింగ్ అనిపిస్తుంది. నిర్మల్ నుంచి వస్తున్న బస్సులో అయితే మహిళ పైన అత్యాచారం జరిగింది. నోట్లో గుడ్డరి కప్పి ఏదైతే నోట్లో కుక్కి మరి కూడా తనని అత్యాచారం చేశాడంటూ ఆ మహిళ చెప్పడం అయితే జరిగింది. మూవింగ్ బస్సులో అత్యాచారానికి పాల్పడ్డాడు డ్రైవర్తో పాటు కో డ్రైవర్ ఉన్నాడు. అతనే మాయమాటలు చెప్పి ఇదంతా చేశాడని చెప్పి మహిళ 100కి డయల్ చేసి పోలీసులకు అప్రమత్తం చేయడం అయితే జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యి ఏదైతే బస్ కోసం గాలింపు చేయడం అయితే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సైడ్ రాగానే వెంటనే పోలీసులు చేస్ చేసి మరి ఆ బస్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా హరికృష్ణ ట్రావెల్స్ అనే వ్యక్తులు ఎవరైతే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా కూడా మహిళ ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే 36 మంది కూడా ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నారు. మూవింగ్ బస్సులో ఇదంతా కూడా పూర్తిగా జరిగింది. కో డ్రైవర్ మాయమాటలు చెప్పి ఇదంతా చేశాడని మహిళ ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అంటే ప్యాసింజర్ ఏదైతే ఆ సమయంలో వస్తున్న సమయంలో తను డయల్ 100కి కాల్ చేసి నా మీద లైంగికంగా వేధించారు, నన్ను అత్యాచారానికి పాల్పడ్డారు, నాకు సాయం కావాలని సిటీ పోలీస్కి చెప్పిన వెంటనే అక్కడ ఉన్న స్థానిక ఓయూ పోలీసులు బస్ను చేస్ చేసి మరి పట్టుకోవడం అయితే జరిగింది. ప్రధానంగా కూడా ఇద్దరు నిందితులని పోలీసులు క్రాస్ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. మహిళ సమాచారం, మహిళ వర్షన్ అయితే నన్ను బలవంతం చేశాడు, అందరిని నిద్రిస్తున్న సమయంలో ఇది జరిగింది, నన్ను బలవంతం చేశాడు, అందుకే నేను పోలీసులకు కాల్ చేశాను అని చెప్పి మహిళ చెప్పడం అయితే జరుగుతుంది. పోలీసులు క్రాస్ క్వశ్చనింగ్ చేసిన సమయంలో అక్కడ డ్రైవర్ చెప్పిన మాటకు మాత్రం తను అంగీకరించింది. అందుకే మేము ఎవరు లేని సమయంలో బస్సులో అలా చేశామని డ్రైవర్ వర్షన్ అయితే పూర్తిగా అయితే వస్తుంది. పోలీసులు ఆ మహిళని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఆ లైంగికంగా వేధింపులకి పాల్పడినప్పుడు, అత్యాచారం చేసినప్పుడు నువ్వు ఎందుకని అరవలేవు, అక్కడ ఉన్న 36 మందికి నువ్వు ఎందుకు చెప్పే ప్రయత్నం చేయలేవు అంటే నన్ను భయప్రాంతులకు గురి చేశాడు, నన్ను చంపేస్తా అని బెదిరించాడు, అందుకే నేను చెప్పలేకపోయాను, అందుకే నేను సహకరించాల్సి వచ్చింది అని ఆ మహిళ చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు అతను మాత్రం తను అంగీకరించింది కాబట్టే నేను పాల్పడ్డాను అని పూర్తిగా అయితే చెప్తున్నారు. ఈ అత్యాచారం జరిగినప్పుడు సుమారుగా 36 మంది ఉన్నారు ఆ బస్సులో. మూవింగ్ బస్సులో ఇది జరగడం చాలా దారుణమైన అనే విషయం అయితే చెప్పాలి. వెంటనే సిటీ పోలీసులు వాళ్ళని అభినందించాల్సిన విషయం. ఎందుకంటే వెంటనే తను కాల్ చేసిన వెంటనే పోలీసులు అక్కడ బస్ని చేస్ చేయడం, ఆ నిందితులను పట్టుకోవడం, ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకటే రోజు రెండు చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. అంటే మహిళ అంగీకారంతో వచ్చిందంటున్నారు, బస్ డ్రైవర్లు క్యాబిన్లోకి తీసుకెళ్లి బలవంతంగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారంటూ ఆమె చెప్తోంది. మరి 36 మంది
బహుశా అలర్ట్ కాలేదా ఆ అమ్మాయి? అక్కడ అరుపులు కేకలు, ఆ మహిళ అరుపులు కేకలు ఎవరికి వినబడలేదా? ఆమె వాంగ్మూలంలో ఏం చెప్తుంది? పోలీసులు ఎట్లాంటి క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు? ఎస్, పోలీసులు అయితే ఇద్దరిని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరుగుతుంది. ముగ్గురు కూడా ఈ సీన్లో అయితే ఉన్నారు. ఎవరైతే మహిళతో పాటు డ్రైవర్తో పాటు కో డ్రైవర్ కూడా ఉండడం జరిగింది. ఇదంతా కూడా ముగ్గురిని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరుగుతుంది. మహిళ స్టేట్మెంట్ వరకు నేనైతే నన్ను బలవంతం చేశాడు, నన్ను భయప్రాంతాలకు గురి చేసి నన్ను చంపేస్తా అని బెదిరించడం అయితే జరిగింది, అందుకే నేను అంగీకరించాను అని మహిళ చెప్తుంది. ఒకవైపు డ్రైవర్ మాత్రం లేదు, తను ఇష్టపూర్వకంగానే నాతో మాట్లాడి మేమిద్దరం మాట్లాడుకొని దాని తర్వాతనే మేము అంగీకరించిన తర్వాతనే మేము ఆ క్యాబిన్ లోపలికి వెళ్ళడం జరిగిందని వాళ్ళిద్దరు కాంట్రడిక్ట్గా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఒకవైపు డ్రైవర్ మాత్రం అతను ఎవరైతే ముందు డ్రైవర్ ఉన్నారో అతనికి ఈ విషయం అంతా తెలుసు, వీళ్ళిద్దరు చేస్తుంది కూడా పూర్తిగా తెలుసు అని అతను చెప్పడం కూడా జరుగుతుంది. పూర్తిగా కూడా తను రేప్ అయితే కాదు, ఇదంతా కూడా అంగీకారం వల్లనే జరిగింది అని ఆ మహిళ అయితే అతను చెప్పడం అయితే జరుగుతుంది. నిందితుడు ఒకవైపు బాధితురాలు మాత్రం లేదు, నా మీద లైంగికంగా వేధించాడు నన్ను అని మహిళ చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా మాత్రం సిటీ పోలీస్ ఎవరైతే ఓయూ స్టేషన్ పోలీస్లో ఉన్నారో దీన్ని మాత్రం క్రాస్ ఎగ్జామినేషన్ ఏదైతే పోలీస్ స్టేషన్లో చేస్తున్నారో అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. కేసు అయితే నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తుంది. 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అయినా మూవింగ్ బస్సులో, నడుస్తున్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం. నిజంగా ఇది దిగ్భ్రాంతి గొలుపుతోంది. చాలా షాకింగ్ డీటెయిల్స్, మా ప్రతినిధి చెప్పిన డీటెయిల్స్ వింటుంటే వెరీ షాకింగ్. ఎందుకంటే ఆ డ్రైవర్ చెప్తున్న కథనం ప్రకారం మహిళ పరస్పరం అంగీకారానికి వచ్చాం, తనతో లైంగికంగా ఆమె కలిసిందంటూ డ్రైవర్ చెప్తుంటే మహిళ మాత్రం తనని లోబరుచుకొని బెదిరించి డ్రైవర్ క్యాబిన్లోకి తీసుకొని అందరు నిద్రమత్తులో ఉన్న సమయంలో తనను లైంగికంగా వేధించారు, అత్యాచారానికి గురి చేశారంటూ మహిళ చెప్తోంది. హైదరాబాద్కు దగ్గరికి రాగానే ఆమె 100కు ఫోన్ చేసింది. డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. డ్రైవర్ని అప్రమత్తం అదుపులోకి తీసుకున్నారు ఓయూ పోలీసులు. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అయినా ఇలాంటి ఘటన ఎలా జరిగింది? పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు. బాధిత మహిళను అలాగే నిందితులుగా ఉన్నటువంటి ఆ డ్రైవర్లను కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇది అత్యాచార ఘటనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వేరే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం లేదు. పూర్తిగా అత్యాచార ఘటన కింద కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 2 రేపు ఘటనలు ప్రస్తుతం హైదరాబాద్లో సంచలనం రేపుతున్నాయి. వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై జరిగిన ఘటన, మరొక ముందే తాజాగా నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచార ఘటన మరింత కలకలం రేపుతోంది, సంచలనం రేపుతోంది.